ఓ అడవిలో ప్రశాంతముగా ఒక చెట్టుపై ఒక కోతి హాయిగా గెంతుకుంటూ ఉన్నది. అప్పుడేడానికి కాకి గుడ్లు కనిపించినాయి. అప్పుడే ఆ కోతి చాలా సంతోషంతో ఆ గుడ్ల సమీపంలో వెళుతూ ఉన్నది. అప్పుడే వచ్చిన కాకి తను పెట్టిన గ్రుడ్లు ఆ కోతి తినడానికి వచ్చిందని తెలిసి చాలా కోపంతో ఆ కోతి బాగా నక్కినది. తరువాత ఆ కోతి వెంటనే ఆ కాకి దెబ్బకు అక్కడ నుంచి పారిపోయినది. ఓ కోతి మిత్రమా, నువ్వు ఆ కాకి గ్రుడ్లను తినడానికి చూసావు కనుక నీకు తగిన శాస్త్రి జరిగింది. అప్పుడే నడుచుకుంటూ వస్తున్నాడు సింహం మహారాజు. అప్పుడే మెల్లిగా నడుచుకుంటూ వస్తూ ఉన్నది నెమలి. అక్కడ ఉన్న సింహం మహారాజు బాగా అలసిపోయి ఉన్నాడు. మహారాజు నాదో విన్నపం, ఈ అడవిలో నీటి కొరత చాలా ఉన్నది కనుక ఇక్కడ ఉన్న జంతువులు కూడా నీటి కొరతతో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఓ నెమలి, నాకో కల వచ్చినది. అందులో ఒక దేవత నాతో చెప్పింది, మీ అడవిలో త్వరలో నీళ్ల కొరత ఏర్పడుతుంది. దానికి ఒక పరిష్కారం ఉన్నది. ఇక్కడ ఉన్న చెట్టుకు రోజు ఒక జంతువును బలి ఇవ్వాలి. కనుక మీరు నిర్ణయం చేసుకొని ఆ బలికి ఒక జంతువును తెచ్చి నాకు అప్పజెప్పి వెళ్ళండి అని అన్నది సింహం మహారాజు. వర్షాలు లేక చాలా జంతువులకు నీరు లేక చాలా ఇబ్బందిగా ఉంది. వాటికి నీరు లేక చాలా జంతువులు అన్నీ ఆ సింహం రాజు దగ్గరకు వచ్చి తమ బాధలు చెప్పుకున్నాయి. జంతువులు అన్నీ సింహం చెప్పిన మాట అన్నీ చర్చించుకుంటూ ఉన్నాయి. ఓ జంతువులారా, మన అడవిలో చాలా నీటి కొరత చాలా ఉన్నది కనుక మనం మన అడవి కోసం ప్రాణత్యాగం చేయాలి. మనం రోజుకొక జంతువును తీసుకువెళ్ళి ఆ చెట్టుకి ఇవ్వాలి. కనుక ఆ జంతువును తీసుకువెళ్ళి ఆ సింహం రాజుకు ఇచ్చి రావాలి అని జంతువులు నిర్ణయం చేసుకున్నాయి. అన్ని జంతువులు నిర్ణయం ప్రకారం తమ వంతు వచ్చినది. ఆ రోజు గాడిద వంతు వచ్చినది. గాడిద తన పిల్లతో, అమ్మా, ఈరోజు నా వంతు కనుక నేను వెళ్ళాలి, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయినది గాడిద. తను బలి కావలసిన చెట్టు వద్దకు వస్తున్నది గాడిద. తను చెట్టు పేరు చెప్పి అన్ని జంతువులు తింటున్నందుకు చాలా సంతోషంతో ఉన్నది సింహం. తను కష్టపడకుండా తనకు ఆహారం దొరుకుంది. అది తనకు చాలా సంతోషంగా ఉన్నది. ఇప్పుడు గాడిద వస్తోంది. గాడిద వచ్చిన వెంబడే దానిని చంపి దాని తల తింటూ ఉన్నది సింహం. ఓ హైనా స్నేహితుడా, మనం మన అడవిలో నీటి గురించి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. నాకు త్రాగడానికి ఒక చుక్క నీరు కూడా మన అడవిలో లేదు. ఇక్కడ కానీ చుట్టుప్రక్కల కానీ చుక్క నీరు దొరకదు. కానీ ఇక్కడికి చాలా దూరంలో ఒక కొండ ప్రాంతంలో ఒక నది ఉన్నది కనుక నేను అక్కడికి త్రాగడానికి వెళుతున్నాను అని చెప్పి నక్క అక్కడ నుంచి వెళ్ళిపోయినది. అప్పుడే ఒక కొంగ ఒక చెట్టు క్రింద నిలబడి ఉన్నది. అప్పుడే ఒక ముసలి మెల్లిగా అక్కడికొస్తున్నది. ఓ కొంగరాజా, నువ్వెందుకు ఈ చెట్టు క్రింద ఉన్నావు? నాకు ఒక చుక్క కూడా నీరు దొరకడం లేదు. రోజు ఒక జంతువును మనం ఆ సింహం రాజుకు
అడవిలో ఒక వర్షం కానీ రావడం లేదు. ఇలా ఉంటే మనం అందరం నీరు లేక చనిపోవాల్సిందే అని అన్నది ముసలి. అవును ముసలిరాజా, నువ్వు చెప్పినట్లు మనకు ఒక వర్షం రావడం లేదు మరియు నీరు లేదు. మనకు ఆ సింహం రాజు మోసం చేస్తూ ఉన్నట్లు ఉన్నది. నాకు అనుమానం ఉన్నది. కనుక వర్షం రాకపోతే మనం అందరం ఆ సింహంను అడిగి వెళ్ళి వద్దాం. నేను ఈ రోజు నుంచి వర్షం గురించి జపం చేయాలి అనుకుంటున్నాను. జపం చేస్తే ఆ దేవుడికి మనపై జాలి వస్తోంది, అప్పుడు వర్షం వాస్తది అని అన్నది కొంగ. అన్ని జంతువులకు చుక్క నీరు లేక అడవిలో చాలా కష్టపడుతూ ఉన్నాయి. అవి మెల్లిగా నీరు కోసం బాగా వెతకసాగాయి. ముసలి మరియు హైనా రెండు కలిసి ఒక కొండ ప్రాంతమునకు వస్తున్నాయి. కానీ వారి శ్రమ ఫలించినది. వారికి చాలా దూరంలో ఒక కొండల ప్రాంతములో ఒక నది కనిపించినది. అవి చాలా సంతోషంతో అక్కడి వెళ్తున్నాయి. హైనా మరియు ముసలి వాళ్ళకు చాలా సంతోషమైంది ఆ నదిని చూసి. అక్కడ అవి మంచిగా ఆ నది నీళ్లు త్రాగుచున్నాయి. ముసలి మరియు హైనా మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నది. అక్కడ కొండల ప్రాంతంలో ఉన్న నది విషయం అక్కడ ఉన్న నక్కకు చెప్పడానికి వస్తున్నది హైనా. ఓ నక్క బావా, ఇక్కడ మనకు చాలా నీటి సమస్య ఉన్నందుకు నేను మరియు మన ముసలి మేము ఇద్దరం కలిసి ఇక్కడి చాలా దూరంలో ఒక నది ప్రాంతం దొరికినది. అక్కడ మనకు చాలా నీరు ఉంది కనుక మనకు ఎటువంటి సమస్య లేదు. మనం వెంటనే ఈ స్థలం మార్చివేయాలి. ఈ విషయం మన జంతువులకు అందరికీ చెప్పు నక్కబావా. చాలా సంతోషం హైనా బావా, కానీ ఇక్కడ మన సింహం రాజు చెప్పినట్లు ఆ చెట్టుకు రోజు ఒక జంతువు బలి ఇవ్వాలి కదా, లేకపోతే ఆ చెట్టుకు కోపం వచ్చి మనకు శపిస్తాది అని ఆ సింహం రాజు చెప్పాడు కదా. కనుక ఈ విషయం మనం అందరం కలిసి చర్చించుకోవాలి. ఓ జంతువులారా, మీకు స్వాగతం. నేను చెప్పే విషయం వినండి. మనకు ఇక్కడ నీటికి చాలా ఇబ్బందిగా ఉన్నందుకు నేను మరియు మన ముసలి కలిసి ఇక్కడికి చాలా దూరంలో ఒక నది ప్రాంతం ఉన్నది. అక్కడ చాలా నీరు ఉన్నది. కనుక మనం ఈ అడవిని ఖాళీ చేసి అక్కడికి వెళ్ళిపోదాం రండి. లేకపోతే ఇక్కడ మనం రోజు ఒకరి చొప్పున మన ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. కనుక నేను చెప్పినట్లు చేస్తే మీ ప్రాణం మిగులుతోంది, లేకపోతే చనిపోతారు అని అన్నది హైనా. ఓ హైనా బావా, నువ్వు చెప్పినట్టు నేను సిద్ధం. ఇక్కడ నాకు ఆహారం కూడా దొరకడం లేదు మరియు రోజు ఒక ప్రాణం కోల్పోవాల్సి వస్తుంది. కనుక నేను వెంటనే వస్తాను అక్కడకు. కానీ ఆ దొంగ నక్క ఒప్పుకోలేదు. నేను రాను, నాకు ఇక్కడ చాలా బాగుంది. రోజు ఒక జంతువు ఆ చెట్టుకు బలి ఇస్తే మన అడవిలో పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి. ఈ విషయం మన సింహం రాజు చెప్పాడు. కనుక నేను రాను అక్కడకు అని అన్నది దొంగ నక్క. అలా అన్ని జంతువులు మెల్లిగా ఆ నది ప్రాంతమునకు వెళ్ళిపోతూ ఉన్నాయి. తర్వాత అన్ని జంతువులు ఒకరి తర్వాత ఒకరు అన్ని ఆ నది ప్రాంతమునకు చేరుకున్నాయి. తర్వాత అన్ని జంతువులు
ఆ కొండ ప్రాంతములో ఉన్న నదికి చేరుకొని అక్కడనే నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. అవి చాలా సంతోషంగా ఉన్నాయి. కానీ సింహంకు ఈ విషయం తెలియదు. దానికి ఆహారం లేక 2 రోజులైనది. దానికి బాగా ఆకలిగా ఉన్నది. ఒక జంతువు తన దగ్గరకు రావడం లేదు. తన మిత్రుడు అగు దొంగ నక్క అన్ని విషయాలు నక్క తన దగ్గరకు రాలేదు. ఇప్పుడు దానికి చాలా ఆకలిగా ఉన్నది. అప్పుడే వస్తోంది దొంగ నక్క. ఆ సింహం వద్దకు పరిగెత్తుకుంటూ వస్తోంది నక్క. ఓ సింహం మహారాజా, నన్ను క్షమించండి. ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ వెళ్ళిపోయినాయి. ఇక్కడ నీరు దొరకనందుకు అవి వేరే చోటికి వెళ్ళిపోయినాయి. కనుక నేను కూడా వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి అన్నది నక్క. ఆ మాట వింటూనే ఆ సింహం మహారాజు బాగా కోపం వచ్చి వెంటనే ఆ నక్కను చంపి తినసాగింది. అప్పుడు దానికి తన స్నేహితుడు అనే ఆలోచన రాలేదు. దీని అర్థం మూర్ఖులతో సావాసం చెయ్యరాదు.